హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో ఇది టీజీపీఎస్సీకి, సో తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో, సో గ్రూప్ 1 మెయిన్స్లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇందులో కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఇది మీకు గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో అయితే వస్తుందన్నమాట. ఈ పేపర్ 5కి సంబంధించి 3 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ టూ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించే ఉన్నాయన్నమాట. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ అనేది ఏబిపిఎస్సితో ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే కొంచెం వేరియేషన్గా ఉందన్నమాట ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్విరాన్మెంట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఒక ఓవర్వ్యూ ఇస్తాను మీకు అయితే ప్రజెంట్. సో రాబోయే క్లాసులు రిమైనింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ మిషన్ కోహినూర్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళందరికీ అక్కడ టాపిక్స్ ఇస్తాను అన్నమాట నేను. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 15 క్వశ్చన్స్ దేంట్లో మిషన్ కోహినూర్లో. సో మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా లిస్ట్ అవుట్ చేస్తాను అనమాట. సో ఎవరైనా ఇంకా మిస్ అయ్యి ఉంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రాము డిస్క్రిప్షన్లో ఈ కోర్సుకు సంబంధించిన లింక్ ఇచ్చాను. అలానే మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాను అనమాట. మీరు డైరెక్ట్గా మన వాట్సాప్ టీం కాంటాక్ట్ అయితే అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎలా జాయిన్ అవ్వాలో మొత్తం కూడా చెప్తారు. ఇందులో మీకు ఇంపార్టెంట్ లిస్ట్ కూడా క్వశ్చన్స్ కూడా కొన్ని ఇస్తాను అనమాట, ప్రిపేర్ చేపిస్తాను మీ చేత. ఓకేనా. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మనమైతే ఫస్ట్ అయితే చూసుకుందాము. సో దీనికంటే ముందు మీకు సబ్జెక్ట్ తెలియాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే మీకు ఫస్ట్ సెక్షన్ అనమాట. సెక్షన్ 1 ఉంది కదా, ఈ సెక్షన్ 1లో ఎక్కువగా ప్రిలిమ్స్ సిలబస్ ఉందన్నమాట. మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతారు కదా, సో అది మొత్తం కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. సో మొత్తం మీరు ప్రిలిమ్స్ సిలబస్ మొత్తం ఇంక్లూడ్ చేశారు. సెకండ్ పార్ట్లో కొంచెము వేరియేషన్ ఉందన్నమాట. సిలబస్ అనేది కొంచెం న్యూ సిలబస్ తీసుకొచ్చారు. క్రాప్ సైన్స్ అని చెప్పేసి, ఫుడ్ బయోటెక్నాలజీ అని చెప్పేసి ఇలా కొంచెం కొత్తగా అయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మీకు ఫస్ట్ సెక్షన్లో బాగా తెలిసినవి అయితే ఉన్నాయి, సెకండ్ సెక్షన్లో కొంచెం డిఫికల్ట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి మనమైతే చూద్దాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపల్సరీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో తెలంగాణకు సంబంధించి మెయిన్స్లో సో కంపల్సరీ క్వశ్చన్స్ రాయాలన్నమాట. కొన్ని అంటే ప్రతి సెక్షన్లో 2 అయితే కంపల్సరీ రాయాలి. కాబట్టి మీరు ఫస్ట్ సెక్షన్లో 2 క్వశ్చన్స్, సెకండ్ సెక్షన్లో 2 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ మీకుండే 10 క్వశ్చన్స్లో డిఐ తీసేస్తే 10 క్వశ్చన్స్లో మీరు ఖచ్చితంగా 4 అయితే కంపల్సరీ రాయాలి. సో రిమైనింగ్ 6 మాత్రమే చాయిస్, మీకు ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటాయన్నమాట. అయితే అన్ని యూనిట్ల నుంచి సేమ్ ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా ఉంది కదా. సో 5 క్వశ్చన్లు 5 యూనిట్స్ నుంచి అడుగుతారంటే చెప్పలేం. సో 3 యూనిట్స్ నుంచే మీకు 5 రావచ్చు అనమాట. సో లేదా లాస్ట్ 4 నుంచి 5 రావచ్చు. సో లేదా ఫస్ట్ 3 నుంచి 5 రావచ్చు అనమాట. కాబట్టి యూనిట్ వైజ్ అయితే అడగరు. ఓవరాల్గా అన్ని యూనిట్స్ సంబంధించి 5 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. అందులో 2 మాత్రం పక్కా అయితే రాయాలి, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సో ఇది ఓవరాల్గా ఓవర్వ్యూ అనమాట, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఓవర్వ్యూ. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. అసలు ఎటువంటి టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇదంతా అప్రోచ్ అనమాట ఇక్కడ. సో ఇందులో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో 70:30 పాలసీ అయితే చెప్తాను నేను. కరెంట్ అఫైర్స్ బాగా చూసుకోండి. 70% కరెంట్ అఫైర్స్ మీకు ఇచ్చిన టాపిక్స్లో కరెంట్ అఫైర్స్ బాగా చూడండి. 30% స్టాటిక్ అయితే చూడండి. స్టాటిక్ కూడా చదవాలి. స్టాటిక్తో పాటు కరెంట్ అఫైర్స్ బాగా చూడండి. ఎక్కువ కరెంట్ అఫైర్స్ లేదానికి ఆస్కారం అయితే ఉంది. ఓకేనా. ఇలా ఇది ఓవరాల్గా అప్రోచ్ అనమాట, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక అప్రోచ్. ఇప్పుడు మనం చూద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను యూనిట్ వైజ్ అయితే తీసుకోలేదు, కొన్ని ఇంపార్టెంట్ అయితే మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ స్పేస్ టెక్నాలజీ. సో ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి మీకు. సో ఫస్ట్ సెక్షన్లో 2 యూనిట్స్ ఉంటాయి మీకు, 3 and 4. సో 3 and 4 చూడండి, మీకు 3 and 4 2 యూనిట్స్ కూడా స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇచ్చున్నారు. సిలబస్లో పక్కన పెట్టుకొని చూస్తే స్పేస్ టెక్నాలజీలో మీకు రీసెంట్గా అడిగింది ఏంటంటే ఇక్కడ సిలబస్లో ఆ లాంచ్ వెహికల్స్ ఏమున్నాయి, ఇస్రో పుట్టుపూర్వత్రాలు అవన్నీ అడగలేదు ఇక్కడ. వాళ్ళు సింపుల్గా రీసెంట్ మిషన్స్ అడిగారు, ఇస్రోకి సంబంధించినటువంటి రీసెంట్ ఇస్రో మిషన్స్ అనమాట. సో రీసెంట్గా ఇస్రో మిషన్స్ ఏమున్నాయి మీరు ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట రీసెంట్గా సంబంధించి. సో ఇక్కడ మీకు కొన్ని మెన్షన్ చేస్తున్నారు ఆల్రెడీ. చంద్రయాన్ 1 కావచ్చు, ఇంకా మీరు చూసుకుంటే ఆదిత్య L1 మిషన్, ఆదిత్య L1 మిషన్ సూర్యుడికి సంబంధించి. ఇంకా రీసెంట్ అంటే కరెంట్ ఈవెంట్స్లో ఉండే కాదు, కొన్ని ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీరు మామ్ 2014కి సంబంధించింది, సో 2014కి సంబంధించింది అయినా కూడా చదవండి. చంద్రయాన్ 1 2008కి సంబంధించింది. సో మళ్ళీ చంద్రయాన్ 2 అనమాట. సో చంద్రయాన్ 2 వచ్చేసి 2019కి సంబంధించింది. నెక్స్ట్ చంద్రయాన్ 3 2023కి సంబంధించింది. ఈ సిరీస్ అంతా చూసుకోండి. ఆదిత్య L1 మిషన్, మామ్ కావచ్చు, ఇంకోటి ఆస్ట్రోసాట్. సో ఇవేంటంటే నేను చెప్పేది ఇక్కడ చూడండి. నెక్స్ట్ IRNSS, ఇవన్నీ కొన్ని యూనిక్ స్టైల్స్ అనమాట. అంటే ఫస్ట్ టైం మనం గ్రహం మీదకి వెళ్ళింది సో మాము, చంద్రుడి మీదకి వెళ్ళింది చంద్రయాను, ఆస్ట్రోసాట్ అనమాట. అంటే మనము ఆ విశ్వం యొక్క అన్వేషణ కోసం వెళ్ళింది ఆస్ట్రోసాట్. నావిక్ అనమాట, GPS కోసం వచ్చింది ఇదనమాట. సో నెక్స్ట్ ఫ్లైట్కి సంబంధించి తీసుకొచ్చింది గగన్. సో గగను, నెక్స్ట్ గగనయాను. సో గగనయాను ఇట్లాంటివన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. ఇవన్నీ కూడా అడిగేదానికి ఆస్కారం అయితే ఉంది. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో డైరెక్ట్గా అడుగుతారు. సో మీకు ఇలా ఇస్తారు కదా, ఏ క్వశ్చన్ ఇస్తాడు దాంట్లో మళ్ళీ అడుగుతారు అనమాట. ఇలా కూడా
మీకు సబ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటాయి. ఇక్కడ మీకు చంద్రయాన్ 3 గురించి రాయమనొచ్చు, ఇక్కడ గగన్ గురించి రాయమనొచ్చు, ఇక్కడ IRNSS గురించి రాయమనొచ్చు. ఇలా 3 కూడా అడుగుతారు. ఒక క్వశ్చన్లోనే సబ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలా కూడా స్పేస్ టెక్నాలజీ బాగా ఫోకస్ చేయండి. 2 యూనిట్స్ అయితే ఉందన్నమాట. సో ఇంకా మీకు ఇది మామూలుగా మిషన్స్ సంబంధించి ఇదే స్పేస్ టెక్నాలజీ అనేది మనకి వేరే సెక్టార్స్లో అనమాట. మనకి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషను, ఇండస్ట్రీ కావచ్చు, అగ్రికల్చర్ గురించి ఎలా ఉంటుందో రాయమన్నారు. ఇలానే రూరల్ డెవలప్మెంటు, అలానే అర్బన్ డెవలప్మెంట్ గురించి కూడా చూసుకోండి. సో ఇక్కడ కంపల్సరీ చూడాలి ఇవి కూడా. అంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది నిజ జీవితంలో ఎలా పనికొస్తుంది, స్పేస్ టెక్నాలజీ అనమాట. స్పేసు అంతరిక్ష పరిశోధన అనేది, ఈ అంతరిక్ష పరిశోధన అనేది మనకి ఎలా పనికొస్తుంది, ఎడ్యుకేషన్ సెక్టర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ తర్వాత మనకి ఇండస్ట్రీకి సంబంధించి ఎలా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ అగ్రికల్చర్ సంబంధించి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మనకి GPS ఉంది. అగ్రికల్చర్ సంబంధించి దగ్గరలో ఎక్కడ మనకి చెరువులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి ఆన్లైన్ ఎడ్యుకేషన్, జూమ్ ప్లాట్ఫాము, శాటిలైట్ బేస్డ్ కావచ్చు, బ్రాడ్కాస్టింగ్, ఇవన్నీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఏమి ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కావచ్చు, ఎటువంటివి ఉన్నాయి, శాటిలైట్కి సంబంధించి ఇవన్నీ చూసుకోవాలి. అలానే మన గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధిలో కూడా ఈ స్పేస్ టెక్నాలజీ అనేది ఎంతవరకు ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేది కూడా మీరు చూసుకోవాలి. కాబట్టి నేను మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీలో కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే ఏరియా వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇదైతే పక్కా చూసుకోండి, పక్కా అడుగుతారు. సో నెక్స్ట్ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీ సెక్యూరిటీ అనమాట. సో ఎనర్జీ సోర్సెస్ అని ఇచ్చారు కదా. సో ఇది మీకు సిలబస్లో 5th చాప్టర్ ఇచ్చారు. ఫస్ట్ సెక్షన్లో 5th చాప్టర్ అయితే ఇచ్చారనమాట. సో ఇందులో ఎలాంటి టాపిక్స్ చూసుకోవాలంటే ఇందులో ఎనర్జీ సోర్సెస్లో 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఇది ఏంటంటే ఈ టాపిక్ని ఎలా చూడాలంటే మీరు స్టాటిక్కి కరెంట్ అఫైర్స్ బాగా యూజ్ చేయాలి. ఇక్కడ స్టాటిక్కి ప్లస్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అనేవి బాగా యూజ్ చేసి రాయాలి. ఈ కరెంట్ అఫైర్స్లో ఎలా ఉంటాయంటే ఎక్కువ స్టాటిక్స్ అనమాట. సో నెంబర్స్ కావచ్చు, స్టాటిక్స్, లొకేషన్స్ ఇలా ఉంటాయి. సో లొకేషన్స్ ఇట్లాంటివి ఎక్కువ ఇస్తారనమాట. సో ఎలా ఉంటుందంటే మనకి మామూలుగా ఎనర్జీ సోర్సెస్ ఫస్ట్ ఎనర్జీ సెక్యూరిటీ అనమాట. సో భారతదేశంలో ఎనర్జీ సెక్యూరిటీ ఉండడానికి ఎటువంటి తోడ్పడుతున్నాయి, ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి మేజర్గా తోడ్పడుతున్నాయి, కంపల్సరీ క్వశ్చన్ అంటే దానికి ఆస్కారం ఉంది. సో భారతదేశంలో ఎనర్జీ సెక్యూరిటీ ఉండడానికి ఎటువంటి తోడ్పడుతున్నాయో అని రాయమంటాడు. అంటే మీరు సోలార్ కావచ్చు, హైడ్రోఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, మొత్తం కూడా రాయాలన్నమాట. సో మనకి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎనర్జీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది భారతదేశంలో, ఆ సోర్సెస్ మొత్తం రాయాలి. అక్కడ మీరు స్టాటిక్స్ బాగా యూస్ చేయాలి. ఇప్పుడు సోలార్ నుంచి ఎన్ని మెగావాట్స్ వస్తుంది, ఎన్ని గిగావాట్స్ వస్తుంది, నెక్స్ట్ హైడ్రోఎలక్ట్రిసిటీ గురించి కావచ్చు, జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా అనమాట. గ్రీన్ హైడ్రోజన్ దీని ప్రకారం ఎంతెంత వస్తున్నాయి, కోల్కి సంబంధించి థర్మల్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాటిక్స్ బాగుండాలి. ఇక్కడ చెప్పాను కదా, ఈ స్టాటిక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఏ ఇయర్కి ఎంత వస్తుంది, ఇప్పుడు 5 గిగావాట్స్ అన్నారు. సో ఏ ఇయర్కి 2030కి బై 2030 ఇట్లాంటి ఫిగర్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి మ్యాక్సిమం ఎకనామిక్ సర్వేలో కవర్ చేస్తారు, ఒకసారి చూసుకోండి. లేదా మీరు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఇంకా మనకి ఆ సోర్సెస్కి సంబంధించి అనమాట, ఎనర్జీకి సంబంధించి మినిస్ట్రీలో వెబ్సైట్లో ఎత్తుకున్నా కూడా ఉంటుందన్నమాట. ఈ కంటెంట్ బాగా ఇస్తాయి. తర్వాత ఇవి మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, అంటే కన్వెన్షనల్, ఇంకోటి వచ్చేసి ఇది ఫస్ట్ది, సెకండ్ వచ్చేసి నాన్ కన్వెన్షనల్. సో నాన్ కన్వెన్షనల్ లేదా రినబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. ఇవి చూసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా మనకి ఫాజిల్ అనమాట. సో ఫాజిల్ బేస్డ్ ఉంటాయి. సో ఫాజిల్ బేస్డ్ అంటే మనకి కోల్ కావచ్చు, పెట్రోల్, డీజిల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నమాట. అంటే శిలాజీ ఇంధనాలు వీటికి సంబంధించి ఉంటాయి. వీటి వల్ల పర్యావరణం అనేది ఎక్కువగా హాని కలుగుతుందన్నమాట. సో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే మనకి సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ఇట్లాంటివి అనమాట. ఫ్యూయల్ సెల్స్, సో ఫ్యూయల్ సెల్స్ ఇట్లాంటివి అనమాట. సో వీటికి సంబంధించి కూడా చూసుకోండి. వీటికి సంబంధించి కూడా మీరు మేజర్గా ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. సో టైప్స్ ఏమున్నాయి, కన్వెన్షనల్ సోర్సెస్ కావచ్చు, నాన్ కన్వెన్షనల్. సో తర్వాత సొసైటీలో అంటే పర్యావరణానికి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ వల్ల ఎటువంటి సమస్యలని మనం ఎదుర్కొంటున్నాము, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఇలాంటివి కూడా అడిగేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ ప్రత్యేకంగా అడగవచ్చు, మళ్ళీ సోలార్ పవర్ గురించి రాయమంటారు. ఇండియాలో సోలార్ పవర్ గురించి రాయమంటారు. సో ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ స్టాటిక్స్ అనమాట, ఎంత మనం ఉత్పత్తి చేస్తున్నాము ఒక సంవత్సరంలో, ఏ సంవత్సరానికి ఎంత టార్గెట్ పెట్టుకున్నాము, నెక్స్ట్ లొకేషన్స్, మనకి సోలార్ పవర్ ప్లాంట్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ మన గుజరాత్లో తీసుకొచ్చారు, కచ్ రీజియన్లో. సో ఇట్లాంటివి ఇంకా మనకి తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయి, మన దేశంలో ఎక్కడెక్కడ సోలార్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎలా తీసుకొస్తున్నాం విద్యుత్తు. సో సోలార్ అనేది రాబోయే రోజుల్లో ఎలా కీలక పాత్ర పోషిస్తుంది. ISA కావచ్చు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కావచ్చు, బయోఫ్యూల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బయోఫ్యూల్స్ కూడా అడుగుతారు. సో బయోఫ్యూల్కి సంబంధించి దాని యొక్క రోల్ అడుగుతారు. ఎనర్జీ సెక్యూరిటీలో బయోఫ్యూల్స్ యొక్క రోల్ అడుగుతారు. సో బయోఫ్యూల్స్ ఎలా తయారవుతాయి, ఎటువంటి క్రాప్స్ ద్వారా, కొన్ని జనరేషన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూల్ క్రాప్స్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని అవి చూసుకోవాలి. బయోఫ్యూల్స్ యొక్క రోల్ అనమాట, ఎనర్జీ సెక్యూరిటీలో దాని యొక్క పాత్ర ఎలా ఉంది. తర్వాత GBA, గ్లోబల్ బయోఫ్యూల్ అలయన్స్ అని చెప్పేసి మన G20 సమావేశంలో తీసుకొచ్చారు కదా, దానికి సంబంధించి కూడా మీరైతే చూసుకోవాలి. ఇలా ఇక్కడ నేను స్పేస్ టెక్నాలజీ గురించి, ఎనర్జీ సోర్సెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలానే సో నెక్స్ట్ మనం చూసుకుంటే
ఇలానే రిమైనింగ్ చాప్టర్స్ కూడా. సో రిమైనింగ్ చాప్టర్స్ కూడా ఎలా చదువుకోవాలి, ఎటువంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయని చెప్పేసి మనం మిషన్ కోహినూర్ ప్రోగ్రామే తీసుకొచ్చాం. ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాను, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ అనమాట. సో అన్ని సబ్జెక్ట్స్కి నేను ఇలానే చెప్తూ ఉంటాను, ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి సబ్జెక్ట్కి 15 క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఎస్ఏ ప్రోగ్రామ్ ఫ్రీ అనమాట. ఎవరైతే జాయిన్ అవుతారో దీంట్లో ఎస్ఏ ప్రోగ్రామ్ ఉంటుంది. 10 ఎస్ఎస్ కూడా ఇస్తాను. 10 ఎస్ఎస్ ఇవ్వడమే కాకుండా మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాను, ఎలా చేయాలి ఎస్ఏ ఇవన్నీ కూడా ఉంటాయి. 35+ అనమాట. సో 35+ హిందూ ఆర్టికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో హిందూ సంబంధించిన ఆర్టికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా తెలుగు మీడియం వాళ్ళకు ఉంటుంది, అలానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. ఇద్దరు కూడా ట్రాన్స్లేట్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. మీకు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఇదంతా కూడా. సో ఇదంతా ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. ఇందులో బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు టెయిల్ వర్డ్స్ అంటే ఏంటి, ఎలా రాయాలి, ఎక్కడ పారాగ్రాఫ్స్ రాయాలి, ఎక్కడ డయాగ్రామ్స్ చేయాలి, ఎక్కడ ఫ్లో చార్ట్స్ చేయాలి, ఎక్కడ బుల్లెట్స్ పాయింట్స్తో రాయాలి, తర్వాత డయాగ్రామ్స్ ఎలా వేయాలి, మొత్తం కూడా కంప్లీట్ ఉంటుందన్నమాట. అంటే మీకు 3 మార్క్స్ పడే ప్లేసెస్లో, సో 3 మార్క్స్ పడే ప్లేస్లో 5 to 7 మార్క్స్ని ఎలా సంపాదించుకోవాలి అనేది దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో చాలామంది వాళ్ళు అడిగిన దానికి కాకుండా వేరే రాస్తూ ఉంటారు. అలా కాకుండా ఎలా రాయాలి దీని ఒక మెయిన్ కాన్సెప్ట్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చామన్నమాట. అక్కడి నుంచి మన వాట్సాప్ టీంని కాంటాక్ట్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది ఓవరాల్గా దేనికైతే సంబంధించింది. సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. చాలా తక్కువ ప్రైస్లో, అఫోర్డబుల్ ప్రైస్లో అందరికీ ఇస్తూ ఉన్నాము. చాలా బాగా ఫోకస్ చేస్తాము. ఇందులో ప్రతి సండే మీకు జూమ్ సెషన్స్ ఉంటాయన్నమాట. ఈ సెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, లైవ్ ఉంటాయి. ఎవరైనా మిస్ అయితే మనం రికార్డ్ కూడా ఇస్తూ ఉన్నాము. సో చాలా బాగుంటాయి. అన్ని వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏరియాస్ బాగా చెప్తాం. ప్రతి సబ్జెక్ట్లో మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయి, ఇంకా మనకి చుట్టుపక్కల స్టేట్ బిఎస్లు, యూపీఎస్సీ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అవన్నీ క్వశ్చన్స్ లిస్ట్ చేసి మీకు సబ్జెక్ట్లో బాగా ప్రిడిక్టబుల్ ఉన్నటువంటి ఒక 30 నుంచి 35 క్వశ్చన్స్ కూడా చేయిస్తాను నేనే. అవన్నీ కూడా అడుగుతూ ఉంటారు ఎక్కువగా. అవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ అయితే ఇస్తాము. ఈ ప్రోగ్రామ్ ప్రేంట్ మంచి ఆఫర్లో ఉంది, తక్కువ ప్రైస్లో ఉంది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి మొత్తం ఇచ్చామన్నమాట. అవన్నీ కూడా చూడండి. ఇందులో ఎలాంటి టెస్ట్ సిరీస్ అయితే ఉండదన్నమాట. మనం టెస్ట్ సిరీస్ కాదు. సో మన మెయిన్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. సో ఆన్సర్ రైటింగ్ ద్వారా ఎలా స్కోర్ అనేది పెంచుకోవాలి, 3 పడే ప్లేస్లో 5 ఎలా రావాలి. ఇప్పుడు డైరెక్ట్గా టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం వల్ల మీకు తెలియదు, చదువుతారు. సో ఎలా రాయాలి ఆన్సర్ అని చెప్పి చాలా మందికి తెలియదు అనమాట. సో అటువంటి ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేస్తూ, సో మీకు ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కంటెంట్ ఎలా ఉంటుంది, స్టాటిక్స్ ఎలా తీసుకోవాలి, వాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి బుక్స్ అండ్ సోర్సెస్ అనమాట, ఎటువంటి బుక్స్ సోర్సెస్ బాగుంటాయి, మీకు తక్కువ టైం అంటే ఎటువంటి బుక్స్ చదవాలి, ఎక్కువ టైం అంటే ఎలా చదవాలి, అన్ని కూడా స్ట్రాటజీ కూడా నీట్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాము, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.